నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, యవన బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త. జీవితం చాలా చాలా జాగ్రత్తగా ఆచిచూచి అడుగులు వేయాలి. జారుడు బండ. పాపం పిలవచ్చు. ఎవరో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రకరకాలుగా నీకు విజిల్స్ వేసి, అబ్బా ఏం బాగున్నావు, అచ్చు నువ్వు సినిమా యాక్టర్లో ఉన్నావు తెలుసా, పలానా సినిమా యాక్టర్స్లో ఉన్నావంటే నువ్వు తబ్బిబ్బు అయిపోయి కమిట్ అయిపోద్దు. జాగ్రత్త. వాడు మోసం చేసేటువంటి వాడు మోసగిస్తాడు. నీ రియాలిటీలో బ్రతకండి. తద్వారా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎన్ని, ఒకటి కాదు, రెండు కాదు, అనేక ముందు పెట్టగలను. మోసగించబడినటువంటి యవ్వన శల్యములు రోజున ఆకర్షణీయమైనటువంటి కోరికల నీడది. ఆకర్షణీయమైన కోరికల నీడ మొదట ఆకర్షిస్తుంది. ఏ పాపమైన మొదట ఆకర్షిస్తుంది, తర్వాత నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోద్ది. సాతాను 3 రకాలుగా శోధిస్తాడండి. మీరు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కాదు. సాతాను 3 రకాలుగా మనం శోధిస్తాడు. యవన జనాంగమా, వాడు శరీరాశ, రెండోది లోకాశలు, మూడోది జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, లస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ లస్ట్ ఆఫ్ ద ఐస్ అండ్ ప్రైడ్ లైఫ్. ఈ మూడింటి ద్వారా సాతాను మనల్ని శోధిస్తాడు. అందుని బట్టి నువ్వు ఈ ముళ్ళ పొద నీళ్ళలో ఉంటావా? ఒకవేళ ఉంటే కనుక బయటకు వచ్చేస్తావా? ఒకవేళ నీ ముళ్ళ పొద నీళ్ళలో ఉంటే కనుక బయటకు వచ్చేయి, అది నీకు క్షేమం. నేను రాలేకపోతున్నానంటావా? దేవుని సహాయం కోరు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమో ఉన్నన్నది రాజుగా, ద్రాక్ష చెట్టు అన్నది నేను కూడా ఉన్నన్నది, ఇంకోటి ఏంటి ఒలివ చెట్టు కూడా రాజుగా, కానీ ముళ్ళ చెట్టు వచ్చేయండి నా దగ్గరికి అందే. ఈ ముళ్ళ చెట్టు సాతానికి, లోకాశలకి, శరీరాలకి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ఇంకో చెట్టు నేడు గురించి మనం ధ్యానం చేద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియ అందరూ నా వైపు చూడండి. దేవుడు యోనా జీవితంలో కార్యం జరిగించాడు. యోనా వాస్తవానికి నీనివే యొక్క దుర్గతిని తెలియజేయడానికి వెళ్ళాడు. ముందు జరిగిన చరిత్ర అంతా మనకు తెలుసు, అది నేను చెప్పట్లేదు. వెళ్ళినప్పుడు వాస్తవానికి చాలా ఎండ ఉంది, విపరీతమైన ఎండ ఉన్నప్పుడు యోనా వాస్తవానికి సొర చెట్టుని దేవుడు ఏర్పాటు చేశాడు. సొర అంటే ఏంటి? ఆనపకాయ పాదు. సొర అంటే అదేనా? సొర చెట్టు అంటే ఆనపకాయనా? ఆనపకాయ పాదుని ఏర్పాటు చేసినప్పుడు ఆనపకాయ పాదు కింద ఎవరు పడుకున్నారు? యోనా గారు పడుకుని ఎంత రిలాక్స్ అయిపోయాడో. చల్లని గాలేస్తుంది. ఆ నీడ ద్వారా చక్కగా ఆ సొర చెట్టు కింద పడుకున్నాడు. చక్కటి సేద తీరాడు. చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు వచ్చి చూసేటప్పటికి ఆ సొర చెట్టుని పురుగు ఏం చేసింది? మొత్తం తినేసిందండి. తినేస్తే వెంటనే దేవుని మీద ఎఫెండ్ అయిపోతున్నాడు. ఏంటి ప్రభువా, నిన్నటి దినం సొర చెట్టుని ఒక నీడకిచ్చావు, మళ్ళీ ఆ పురుగు వచ్చేసి మొత్తం తినేసింది. అసలు ఇది న్యాయంగా ఉందా? అసలు ఇది ధర్మంగా ఉందా ఇది అసలు అని చెప్పి దేవుని మీద కొద్దిగా ఆయాస భావన పెట్టుకున్నాడు. అప్పటికే బాగా ఉడికిపోయి ఉన్నాడండి. ఎవరో? యోనా గారు. ఎందుకంటే ఈ ప్రజలు బహు దుర్మార్గులా, ఈ భయంకర ప్రజలను రక్షిద్దాం అనుకుంటున్నావా, ఈ భయంకర ప్రజలకు శిక్ష వేయిద్దా నువ్వు అని చెప్పి ఈయన పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. దేవుడేమో కనికరిద్దాం, వారు నా ప్రజలయ్యా, నేను సృష్టించుకున్నానయ్యా, నేను కనికరిస్తానంటుంటే యోనా గారికి నచ్చట్లా. ప్రభు వాళ్ళు శాపం అయిపోవాలి. నేను చెప్పాను దేవుడిని శపించేతనన్నాను, ఇప్పుడు నా ప్రవచనం నెరవేర్చబడకపోతే నా ఇజ్జత్ ఏమైపోతాడా? అది ఆలోచిస్తున్నాడు. కానీ ప్రజలు మార్పు చెందాలి, ప్రజలు కనికరంతో నింపబడ్డారు. రాజు సైతం గోనెపట్టు ధరించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను రక్షించాలని, నేను ఆ పట్టణాన్ని కాపాడాలని అనుకుంటుంటే ఈయనకి ఇష్టం అవ్వట్లా. ఎవరికి? యోనా గారికి. దేవుని మీద అంటున్నాడు, ప్రభువా ఏంటి నాయనా, ఏంటి ఇది న్యాయంగా ఉందంటే అప్పుడు ప్రభు మాట్లాడాడు. 1,20,000 మంది ఉన్నారయ్యా పట్టణంలో. కుడి ఎడమలకు తేడా తెలియదు వాళ్ళకి. పాపం ఏంటో దేవుని ఆరాధించడం ఏంటో వారికి తెలియదు. వారిని శపించడం నాకు ఎందుకు ఇష్టం అవ్వట్లేదయ్యా, ఆ పట్టణాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం అవ్వట్లేదు, కనికరించాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. ఈరోజున ఈ సొర చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే ఎంతసేపు ఉందండి ఆ నీడ? ఆ సొర చెట్టు నీడ ఎంతసేపు ఉంది? సొరపాదు యొక్క నీడ ఎంతసేపు ఉంది? ఒక్కరోజు. తర్వాత ఏం తినేసింది? పురుగు తినేసింది కదా. ఈరోజు ఈ సొర చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే మానవ బంధాలకి, ఆప్యాయతలకు, ప్రేమలకు, హ్యూమన్ రిలేషన్స్కి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో హ్యూమన్ రిలేషన్స్, బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, క్షణికమైనటువంటి అనురాగాలు, ఆప్యాయతలు, ఇవి ఎక్కువ కాలం ఉండేటువంటివి కావు.
ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్ మై డియర్ చర్చ్. వాస్తవం అదే. అన్నీ నావి అనుకుంటాం, వీళ్ళందరూ నా వాళ్ళే అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వారు మన నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లల నుంచి ప్రేమను పొందినటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. చక్కగా వారు ఉన్నతమైన స్థానంలో చదివిస్తారు. కానీ రేపొద్దున్న వారు విదేశాలకు వెళ్ళిపోతే, రే మీ అమ్మ చచ్చిపోయిందిరా, రారా ఆఖరి చూపుగా అంటే, టైం లేదు డాడీ, ఇక్కడ వర్క్లు ఉన్నాయి, ఆ అమ్మని సమాధి చేసే, మేము ఏదో వచ్చే సంవత్సరానికి వస్తామన్నటువంటి పిల్లలు లేరనుకుంటున్నావా? నువ్వు ఎంత ప్రేమ పెట్టుకుంటావు, నా పిల్ల అమెరికాలో చదవాలి, నా పిల్ల ఇంగ్లాండ్లో చదవాలి, ఆస్ట్రేలియాలో చదవాలి. రేపొద్దున్న అంత ప్రేమించిన తర్వాత నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే కనీసం చివరి చూపులు చూడడానికి రానటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? బంధాలు అంతే, ఒక బంధాలు. అందరు బట్టే ఒక దైవజనుడు, బంధుమిత్రుల ప్రేమ బంగారమున్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగమున్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ బంగారం అంత వరకు ఉంటుందట, ఆలుమలగ ప్రేమ అనురాగం అంత వరకు ఉంటుందట. పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది, ఆ లవ్ కెమికల్ అంటారు అనమాట. ఆ లవ్ కెమికల్ ఉన్నంత వరకు ఎంత ప్రేమించుకుంటారో, ఒకరిని మరొకరు విడిచిపెట్టకుండా తిరుగుతూ ఉంటారో. మొదట్లో ప్రతిదాన్ని క్షమిస్తుంది భార్య, ఆమె భర్త యొక్క బలహీనతలు క్షమిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బలహీనతలు ఎత్తి చూపుతుంది. భర్త కూడా అంతే, మొదట్లో ప్రేమ సమస్త దోషాలని కప్పుతుందని దేవుని లేఖనం చెప్తుంది. ఆ ప్రేమ, ఆ లవ్ కెమికల్ ఉన్నంతసేపు భర్తలో ఏ బలహీనత ఉన్నా సరే భార్య క్షమించుకుంటూనే వెళ్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ద్వేషించుకోవటం మొదలెడతారు, అసహించుకోవటం మొదలెడతారు. అది మనుషుల ప్రేమ, తగ్గిపోతూ ఉంటుంది ప్రేమ. కాబట్టి ఈ సొర చెట్టు నీడ మనిషి యొక్క బాంధవ్యాలకి సాదృశ్యంగా ఉంది. అర్థమైందండి? భర్త ప్రేమ, భార్య ప్రేమకి లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని సరిహద్దులు ఉంటాయి. కానీ యేసే ప్రేమకు సరిహద్దులు ఉండవు. ఎంత ప్రేమిస్తారు మనిషి? 24/7 నీ కొరకు 2-3 సంవత్సరాలు నీ భార్య నీతోనే ఉండి సపరిచర్యలు చేయగలదా? విసుక్కోకుండా, కసుక్కోకుండా నీ భార్య నీకు పరిచర్యలు చేయగలదా? ఆమె కూడా విసుకొస్తుంది. ఒకానొక పట్టణంలో లేక ఒక తల్లికి ఒక తండ్రికి పిల్లలు పుట్టారు. లేక పుట్టారని చెప్పి ఆ కొడుకుని ఎంత గారాభంగా పెంచారంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాలు కింద పెట్టనివ్వట్లేదు. అలా పెంచుతూ ఉన్నప్పుడు యవన కాలంలోకి వచ్చేటప్పటికి వాడు లోక స్నేహం చేశాడు, వాడు దుష్ట సాంగత్యం చేశాడు, లేని అలవాట్లన్నీ కూడా నేర్చుకున్నాడు. సప్త వ్యసనాలకి బానిస అయిపోయాడు, ఇష్టానుసారంగా జీవించడం మొదలెట్టాడు. డబ్బు కొరత లేదు, గారాభం, ఆ గారాభం అతను పాడు చేసింది. మీరు నమ్ముతారండి, ఆ వ్యక్తికి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చేసినాయి. కొన్ని రోజులకి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వీడు చేసిన పాపాన్ని బట్టి, వీడు చేసిన అక్రమమైనటువంటి జీవితాన్ని బట్టి ఈ భయంకరమైన వ్యాధులు వచ్చినాయి. ఎక్కువ కాలం బతకడన్నప్పుడు ఇంట్లో పొరండు పెడితే శరీరంలోంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఎందుకంటే శరీరంలో రక్తం అంతా పాడైపోయింది. అంత భయంకరమైనటువంటి వ్యభిచార పాపం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. ఆ టైంలో భార్య వెళ్ళిపోయిందట, పెళ్లి చేశారు. కానీ తట్టుకోలేక ఆ యొక్క భయంకరమైనటువంటి దుర్గంధాన్ని భరించలేక, ఏ భార్య చేస్తుంది? అన్నీ కూడా చేయాలంటే కష్టం కదండి. ప్రతిరోజు కూడా నిజంగా అతని యొక్క మలమూత్రాలు ఏమంటే తీయటం అంటే అంత ఈజీ కాదు కదా. చేయలేక వెళ్ళిపోయిన తర్వాత తల్లికి తప్పలేదు. వాస్తవానికి కొడుకు కదా, కన్నా కొడుకు కాబట్టి ప్రతిరోజు పరిచయం చేస్తుంది, ఆ గాయాలు తుడుస్తూ ఉంది, అన్నీ బెడ్ మీద జరుగుతుంది. చూస్తున్నాం వృద్ధాప్యులు ఒక తల్లి. ఒకరోజు కొడుకు దగ్గర వచ్చి అందట, ఏం జీవితరా, ఏ బతుకురా, నువ్వు బతుకున్నంతకాలం మాకు ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలా, లోకంలో జీవించో, భయంకరమైన జీవితాన్ని జీవించో, ఏంట్రా నీ బతుకు అని చెప్పి తల్లి కూడా ఒకరోజు అసహించుకుందటండి. అది తట్టుకోలేకపోయాడు. వాస్తవానికి కొడుకు భార్య వెళ్ళిపోయినప్పుడు పెద్ద పట్టించుకోలేదు, స్నేహితులందరూ విడిచిపెట్టేసినప్పుడు పట్టించుకోలేదు. కానీ తల్లి కూడా ఎలా అంటే తట్టుకోలేకపోయాడండి ఆ యవనస్తుడు. నా తల్లి నన్ను చూసుకుంటుందిలే, ఇసుక్కోదనుకున్నాను, కసుక్కోదనుకున్నాను, పరిచయం చేస్తుందనుకున్నాను, చివరికి నేను చేసిన పాపాన్ని బట్టి నా తల్లి కూడా నన్ను అసహించుకుందా అని చెప్పి ఒకరోజు అనుకున్నాడట, నేను ఈ జీవితాన్ని ముగించేసుకోవాలని చెప్పి శ్మశాన వాటికి వెళ్ళి అక్కడే ఒక రాయి మీద నా తల పెట్టి కొట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాడట. ఒక అర్ధరాత్రి వేళ లేచిపోయాడు. లేచి దేక్కుంటా వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క శ్మశాన వాటికి దగ్గర చెట్టు కింద ఒక రాతికి
తన తలను బాగా మోది కొట్టి చచ్చిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కసారి తన జీవితాన్ని తిరిగి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు ఎందుకు ఈ లోకంలో ఇలా జీవించాను, ఎక్కడా కూడా మంచిగా జీవించిన ఒక్క రోజు కూడా లేదే, భయంకర వ్యక్తిగా బ్రతికాను, క్రూరుడుగా బ్రతికాను, పాపం చేస్తూ బ్రతికాను, ఇలా జీవించి ఉండకూడదు కదా అని అనుకున్నాడట అప్పుడు చచ్చిపోయే ముందు. కానీ నన్ను రక్షించేటువంటి దేవుడే లేడా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడే లేడా, నా సమస్య నుంచి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడే లేడా అని చెప్పి ఏడుస్తూ ఆ దేవుడా సృష్టికర్త అని ఎప్పుడైతే చెప్పగానే తన జీవితంలో దైవ దర్శనాన్ని పొందుకున్నాడట, దేవుని స్వరాన్ని విన్నాడట ఆ శ్మశాన వాటికలోనే. నా ప్రియుడా, నా కుమారుడా, నేను నీకోసం నా అమూల్యమైన రక్తాన్ని కార్చాను, నేను రక్షించేటువంటి దేవుడు నేనే, నీ పశ్చాత్తాపాన్ని బట్టి నేను నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆ వ్యక్తికి స్వస్థనిచ్చాడట. స్తోత్రం చెప్పడం హల్లెలూయా.